అనంతపురం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఉరవకొండ, పెనుకొండ ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొనగా వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేయగా ఉరవకొండలో నిరసనకు వెళుతున్న గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి బలవంతంగా తరలించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉరవకొండలో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలు కార్యకర్తలపై వేధింపులు జరుగుతున్నాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఆరోపిస్తుండగా ప్రతిపక్ష కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అనంతపూర్ జిల్లా ఆ ఉరవకొండ నియోజకవర్గంలో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇవాళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ ఆగడాలు రోజు రోజుగా పేటరైపోతున్నాయంటూ కూడా వైసీపీ సమన్వయకర్త అయినటువంటి విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఒక నిరసన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కూడా ఒక నిరసన కార్యక్రమానికి కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇవాళ రావాలి, నిరసన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పడం కూడా, మరోపక్క పోలీసులు కూడా ఈ కార్యక్రమానికి ఎటువంటి పర్మిషన్లు లేవంటూ కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే విశ్వేశ్వర్ రెడ్డి తలపెట్టినటువంటి కార్యక్రమానికి పోలీసులు అక్కడికి వెళ్ళి పూర్తిస్థాయిలో కూడా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో మరొక మనం చూసుకుంటే కనుక ఏదైతే విశ్వేశ్వర్ రెడ్డి పిలిపించిన మేరకు గోరంట్ల మాధవ్ కూడా ఈ కార్యక్రమానికి ఆయన కూడా వెళ్లేందుకు కూడా రంగం సిద్ధం చేసుకోవాలని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా గోరంట్ల మాధవ్ కూడా దాదాపుగా ఏదైతే ఉరవకొండ నియోజకవర్గానికి బయలుదేరిన సమయంలో కూడా పోలీసులు ఆయన అయితే కనుక అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు నేపథ్యంలో కూడా అక్కడ కొద్దిగా స్వల్ప ఉద్రిక్తత నేర్చుకుందని చెప్పవచ్చు. మరోపక్క గోరంట్ల మాధవ్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా నేను వెళ్తానంటూ కూడా ఆయన కూడా ఇంట్లో భీష్మించి కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి ఆయన అయితే కనుక ఒక రహస్య ప్రాంతానికి కూడా తరలించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో మద్దతు తెలిపేందుకు కూడా ఇవాళ అయితే పెద్ద ఎత్తున కూడా వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళనివ్వకుండా వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఉరవకొండ నియోజకవర్గ ప్రాంతంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కక్షలు అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం కూడా నిర్వహిస్తున్నారంటూ తమ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరినీ కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పయ్యావు కేశవులు చేస్తున్నటువంటి ఏదైతే భూ కబ్జాలు అవినీతి ఆరోపణలు ఉన్నాయో దాని మీద కూడా ఖచ్చితంగా నిరసన తెలిపేందుకు మేము వెళ్తుంటే కేవలం ఈరోజు పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బంధించి ఇలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి విశ్వేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏదైతే పయ్యావు కేసులు చేస్తున్నటువంటి ఏదైతే ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా అరికడతామని చెప్పి విశ్వేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం వరకు చూసుకుంటే కనుక ఏదైతే ఉరవకొండ నియోజకవర్గ ప్రాంతంలో అయితే కనుక పెద్ద ఎత్తున అటు పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మాధవ్ కావచ్చు, మరోపక్క ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎక్కడ ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.